Welcome to my channel. This is Sirichalla. ఫైనలీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అండ్ ఈరోజు మా అమ్మ రాబోతుందనమాట. సో మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకోవాలి. అమ్మ, అత్తయ్య, ఇంకా మామయ్య ముగ్గురు వస్తున్నారు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోస్లో నేను చెప్పాను కదా, ఒకేసారి ముగ్గురు కలిసి ఒకటే ఫ్లైట్లో వస్తున్నారు అని చెప్పేసి. సో మాకైతే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది. మేము దిగినాం ఫ్లైట్, ఇప్పుడే పోర్ట్ ఆఫ్ ఎంట్రీ కూడా కంప్లీట్ అయిపోయింది, క్లియర్ అయిపోయింది అని చెప్పి. సో బ్యాగేజ్ దగ్గర ఉన్నారన్నమాట. మా ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి 10 minutes డిస్టెన్స్. సో ఇప్పుడు మేము స్టార్ట్ అవుతున్నాము. ఆ గ్యాప్లో ఇంట్రడక్షన్ కూడా తీసుకుందామని చెప్పి తీసేస్తున్నాను. నేను మార్నింగ్ నుంచి ఎంత ఎగ్జైట్ అయ్యి ఉండి వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా అనేది కూడా నేను ఈ వీడియోలో పెడతాను. సో మొత్తం స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. సో ఈరోజు మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏం చేశానో కూడా ఈ వీడియోలోనే యాడ్ చేస్తాను. యాక్చువల్లీ మార్నింగే అన్నమాట వాళ్ళ ఫ్లైట్ దిగింది. ఇంకా ఆ స్టోరీ అంతా మీరు ఇప్పుడు వీడియోలో వాయిస్ ఓవర్ త్రూ వినేసేయండి. మార్నింగ్ లేవగానే నా ఫస్ట్ రొటీన్ ఏంటంటే వామ్ వాటర్ విత్ లెమన్ అండ్ చియా సీడ్స్ తాగడం, తర్వాత యోగా చేయడం, డ్రై ఫ్రూట్స్ తిని వాక్కి రావడం అనమాట. అండ్ ఇప్పుడు ప్రజెంట్ యూఎస్లో అయితే చాలా చల్లగా ఉంది వెదర్. అండ్ నేను ఫుల్గా జాకెట్ వేసుకొని మంచిగా ప్రిపేర్ అయ్యి వాక్ వచ్చేసిన అనమాట. సో చల్లగా బయట వాక్ వెళ్ళడం కష్టం కాబట్టి ఇదంతా వింటర్ సీజన్, ఇప్పుడిప్పుడు ఎండ్ అవుతుంది. బట్ ఇప్పుడు వాక్కి బయటకు వెళ్ళడం అంత సేఫ్ కాదు. చలికి మళ్ళీ కోల్డ్ అవన్నీ అయితే కష్టం. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే ఇంట్లో కూర్చుంటేనే కోల్డ్ అయింది ఈ కోల్డ్ వెదర్కి. ఇంకా వాక్కి బయటికి వెళ్తే ఇంకేమవుతుండేనో. సో థ్రెడ్మిల్ పైన వాక్ చేయమని చెప్పారన్నమాట డాక్టర్. ఫాస్ట్గా కూడా చేయొచ్చు, కానీ నీ ఇష్టము, నీ కెపాసిటీని బట్టి నువ్వు వాక్ చేసుకో. ఐడియల్గా అయితే 2.8 to 2.9 స్పీడ్లో ఒక హాఫ్ అన్ అవర్ వాక్ చెయ్యి. రోజుకి హాఫ్ అన్ అవర్ 1 అవర్ లాగా వాక్ చేయి, మార్నింగ్ ఇంకా ఈవినింగ్ అని చెప్పి చెప్పినారనమాట. యాక్టివ్గా ఉండాలని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా, ఈ ప్రెగ్నెన్సీ టైంలో లేజీగా కూర్చుంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్యాక్ పెయిన్ రావడం కానీ, కాళ్ళలో నీరు రావడం కానీ, వెయిట్ పడి మెడమల నొప్పులు రావడం కానీ అట్లా చాలా అవుతూ ఉంటాయి. సో యాక్టివ్గా ఉంటే ఏంటంటే ఇవన్నిటి నుంచి కొంచెం బెటర్ ఫీల్ అవ్వచ్చు అనమాట. సో నేను వాక్ చేసేసి ఇంకా ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను. సో మంచిగా తలస్నానం చేసిన అనమాట ఆ రోజు. బికాజ్ నేను ముందు రోజు ఫుల్ హెడేక్ వచ్చిందని చెప్పి ఆయిల్ పెట్టుకున్నా హెయిర్కి అంతా. అండ్ ఆయిల్ పెట్టుకున్న నెక్స్ట్ డే నేను హెడ్ బాత్ చేసేస్తాను అనమాట. అంటే లైక్ అట్లీస్ట్ ఒక 16 to 17 hours ఉంచుకునేలాగా చేస్తా. అంటే ముందు రోజు ఈవినింగ్ ఆయిల్ పెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ హెడ్ బాత్ చేసేయడం అట్లా అనమాట. సో మేము రెడీ అయిపోయిన తర్వాత ఇక్కడ చల్లగా ఉంది కదా, బాగా చెప్పినా నేను. సో అమ్మ వాళ్ళకి జాకెట్స్ కొన్నాం మేము. ముందు వీడియోలో కూడా చూపించాను కదా, గెస్ అనే బ్రాండ్లో తీసుకున్నాం అనమాట 3 జాకెట్స్, మామయ్యకి, అత్తయ్యకి, ఇంకా మా మమ్మీకి. సో ఆ జాకెట్స్ తీసుకొని ఇప్పుడు మేము ఎయిర్పోర్ట్కి స్టార్ట్ కావాలి. బికాస్ వాళ్ళ ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే బీభత్సమైన చలి ఉండబోతుంది. సో ఎయిర్పోర్ట్లో ఏంటంటే మంచిగా హీటర్ వేస్తారు కాబట్టి వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు, ఓకే చల్లగా ఉందా బయట అని చెప్పి. సో మనం బయటికి రాగానే చలి తెలుస్తుంది. హే, ఆర్ యు ఎక్సైటెడ్? మా హస్బెండ్ వాళ్ళ అమ్మ నాన్నని చూసి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2023 మేలో ఇండియా నుంచి యూఎస్కి వచ్చాడు. అండ్ ఇప్పుడు 2025 మార్చ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 2 years అనమాట. చాలా అంటే చాలా మిస్ అయిపోయాడు మధ్యలో. అంటే వాళ్ళు వస్తున్నారు అని తెలిసినప్పటి నుంచి ఇంకా ఎక్కువ మిస్సింగ్, ఇంకా ఎక్కువ ఎగ్జైట్మెంట్ జరుగుతూ ఉండిందనమాట. ముందు రోజే ఇల్లు క్లీనింగ్ అండ్ వెజిటేబుల్స్, గ్రాసరీస్ తెచ్చుకోవడం అంతా కూడా అయిపోయింది. అది ఆల్రెడీ మీరు వీడియోలో చూసేశారు కదా. ఎవరైతే ముందు వీడియో చూడలేదో డెఫినెట్గా వెళ్ళి చూడండి, ఎందుకు ప్యాక్ చేసాము అండ్ సామాన్లన్నీ ఎక్కడ పెట్టబోతున్నాము, ఎట్లా ప్యాక్ చేసినాం అనేది మీకు ఆ వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్ళి అమ్మ వాళ్ళని తీసుకొని వద్దాం పదండి. సో వీ హ్యావ్ స్టార్టెడ్ టు పిక్ దెమ్ అప్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ అనమాట. మా ఇంటి నుంచి ఒక 10 to 15 minutes ఉంటుంది ఎయిర్పోర్ట్కి డిస్టెన్స్ అనేది. సో వాళ్ళు బ్యాగేజ్ దగ్గర ఉన్నారు అని చెప్పి మాకు కాల్, యాక్చువల్లీ చెప్పాలంటే ఫ్లైట్ దిగంగానే మనకి కస్టమ్స్ దగ్గర ఆ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్లో ఉన్నప్పుడు మేము స్టార్ట్ అవుదామని చెప్పి అనుకున్నాము. బట్ వాళ్ళకి 5 minutesలోనే అయిపోయింది. ఎక్కువ క్వశ్చన్స్ కూడా ఏం అడగలేదంట. సో చాలామంది అడగచ్చు ఇప్పుడు నన్ను ఏమేమి క్వశ్చన్స్ అడిగారు అని చెప్పేసి. సో చాలా సింపుల్గా అడిగినారంట. బట్ ఇప్పుడున్న రూల్స్ ప్రకారం అయితే రిటర్న్ టికెట్ కంపల్సరీ ఉండాలి, రౌండ్ ట్రిప్ బుక్ చేసుకొని రావాలి అని చెప్పి అందరు అంటూ ఉన్నారు. మేము కూడా అట్లాగే చేసామన్నమాట. ముగ్గురికి, అత్తయ్యకి, మామయ్యకి, ఇంకా మా మమ్మీకి రౌండ్ ట్రిప్ టికెట్స్ బుక్ చేసేసాము. సో రావడానికి పోవడానికి 2 టికెట్స్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉండినాయి. సో అక్కడ ఆఫీసర్స్ అడిగినా కానీ దే వర్ రెడీ టు షో ద టికెట్స్.
సో లక్కీలీ వాళ్ళైతే చూపించమని చెప్పి అడగలేదంట టికెట్. కానీ దేవర్ ఆస్కింగ్ ఎన్ని మంత్స్ ఉంటారు మీరు అని చెప్పి. సో అమ్మ వచ్చేసి 4 మంత్స్ ఉంటాము అని చెప్పి అన్నది. మా అత్తయ్య వాళ్ళేమో 5 మంత్స్ వరకు ఉంటాం మేము అని చెప్పి అన్నారనమాట. సో టికెట్స్ ఉన్నాయా అని కూడా ఏం అడగలేదంట. బట్ ఎందుకైనా మంచిది ఉంచుకోవాలి అన్న ఇదితో మేమైతే బుక్ చేసేసాం టికెట్స్. ఫ్రెండ్స్ కూడా అంటూ ఉండే రిటర్న్ టికెట్ బుక్ చేయడమే బెస్ట్ అని చెప్పేసి. అండ్ ఆల్సో బ్యాగ్స్లో ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా పెద్దగా అడగలేదంట. జస్ట్ నాన్ వెజ్ పికిల్స్ ఏమైనా ఉన్నాయా ఆర్ నాన్ వెజ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయా అని అడిగారంట. బట్ ఏం లేవు అని చెప్పి మా మామయ్య అనేసరికి ఇంకా యు ఆర్ గుడ్ టు గో, హ్యావ్ ఎ గుడ్ స్టే ఇన్ యూఎస్ఏ అని చెప్పి ఆఫీసర్స్ చెప్పేశారు. సో వాళ్ళైతే బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వచ్చారు. బట్ అక్కడ చాలా లేట్ అయింది. మేము ఎయిర్పోర్ట్కి వచ్చినాక కూడా చాలాసేపు వెయిట్ చేసినాం. లిటరలీ ఆల్మోస్ట్ ఒక 40 minutes to 45 minutes వెయిట్ చేసినాం మేము. ఆ తర్వాత మెల్లగా వాళ్ళు బయటికి వచ్చినారనమాట. మెయిన్ వైల్ మేము ఫోన్ కాల్స్లో వాళ్ళతో మాట్లాడుతూనే ఉండే, ఏమైంది ఇంకా లేట్ అయింది, అన్ని బ్యాగ్స్ ఉన్నాయా లేదా, అంత సేఫేనా లేదా అని చెప్పి. అండ్ ఆల్సో ఇద్దరు ఆడవాళ్ళు ఇంకా మా మామయ్య ఒక్కరు అయిపోయారు కాబట్టి బ్యాగ్స్ తీసుకోవడం అంత హెవీగా కూడా కష్టం అవుతుంది. సో ఒక పోర్టర్ వాళ్ళని మాట్లాడండి, లోపల నుంచి వాళ్ళు తీసుకొని వస్తారు బయటికి, వాళ్ళకి టిప్ ఇవ్వాల్సి ఉంటుంది, అది మనం ఇచ్చేద్దాం బయట అని చెప్పి పునీత్ ఫోన్ కాల్లో వాళ్ళతో చెప్తూ ఉండే అనమాట. సో ఒక్కొక్కరికి 2 బ్యాగులు ఉన్నాయి కాబట్టి ముగ్గురు కలిపి 6 పెద్ద పెద్ద బ్యాగ్స్ అవుతాయి. అండ్ చిన్న చిన్నవి ఒక్కొక్కరికి 1 క్యాబిన్ బ్యాగ్ కదా. సో ఈచ్ 1 లాగా మొత్తం 3 అనమాట. సో టోటల్లీ బ్యాగ్స్ వచ్చేసి 9 బ్యాగ్స్ ఉన్నాయి. అన్ని కలిపి వాళ్ళు ఒక పెద్ద కార్ట్ మీద తీసుకొని వస్తారు. సో వీటిని కలెక్ట్ చేసుకొని మేము కార్ వరకు పోవడానికి మేము కూడా ఒక 2 ఇట్లా కార్ట్స్, లగేజ్ పెట్టుకోవడానికి ఒక కార్ట్స్ అయితే తీసుకున్నాము. బ్యాగేజ్ కార్ట్, లగేజ్ కార్ట్ అంటారు కదా వాటిని. వాళ్ళు రాగానే ఇంకా అక్కడ నుంచి ఆ పోర్టర్ పర్సన్కి డబ్బులు ఇచ్చేసి మేము ఆ కార్ట్లో నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని మా కార్ట్లో పెట్టుకుందామని చెప్పి వెయిట్ చేస్తూ ఉండగా ఫైనల్లీ వాళ్ళైతే ఈ గేట్లో నుంచి బయటకు వచ్చారు. మెల్లగా వస్తున్నారు అన్నమాట. చూసుకుంటాం మా పిల్లలు ఎక్కడున్నారు అని చెప్పి. మా అమ్మ అయితే లిటరలీ ఇంకా వెతుకుతూనే ఉంది. నేను చూసేసిన మా మమ్మీని, మా అత్తయ్య వాళ్ళు కూడా చూసిండ్రు. మా అమ్మ ఇంకా వెతుకుతూనే ఉంది అనమాట, ఎక్కడున్నారు అని చెప్పి. అండ్ ఫైనల్లీ చూసేశారు. సో మమ్మీ వెనక్కి ఎవరు వస్తున్నారు కూడా చూడట్లేదు, దొబ్బుకుంటూ వచ్చేస్తూనే ఉంది. చూసారా ఆ రియాక్షన్, ఇంకా ఆ సౌండ్. మా మమ్మీ నన్ను గట్టి పట్టుకొని ముద్దు పెడుతుండే అనమాట. అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా నాకు ఫస్ట్ హాయ్ చెప్పి పునీత్ దగ్గరికి వెళ్ళి పునీత్ని హగ్ చేసుకొని, తనని కూడా చూడక వాళ్ళు 2 years అవుతుంది కదా, చాలా మిస్ అయ్యారంట వాళ్ళు కూడా. మా మమ్మీ ఫస్ట్ నన్ను పట్టుకొని ఒక పెద్ద హగ్ ఇచ్చి, ఒక కిస్ ఇచ్చి, ఆ తర్వాత నా చిన్ని బేబీని కూడా చూసి దాన్ని కూడా ఒక కిస్ ఇచ్చి, ఒక హగ్ ఇచ్చి, ఓహో నా బిడ్డ కడుపులో ఉన్నావా నువ్వు అని ఫుల్ ఇట్లా ఫీల్ అయిపోయింది అనమాట. మస్తు అనిపించింది ఆ ఫీలింగ్ అయితే. మా అత్తయ్య కూడా అంతే, ఫుల్ ఇట్లా నా మనవరాలు మహాలక్ష్మి అన్నట్టు ఫుల్గా ఫీల్ అయిపోయారు అనమాట. హ్యాపీ ఉండే. అండ్ మా మామయ్య రియాక్షన్ కూడా అట్లనే ఉండే. కంగ్రాట్స్ రా, హ్యాపీ ఫర్ యూ బోత్, ఆల్ ద బెస్ట్ అని చెప్పి బ్లెస్ చేసినారు అనమాట నాకు. -7, -6 కానీ ఫీల్స్ లైక్ -10 బ్యాగులు చూపిద్దాం. అండ్ మా మమ్మీని కూడా నేను చూడక ఆల్మోస్ట్ 1 year అవుతుంది. నేనైతే చాలా అంటే చాలా మిస్ అయినా. ఇంకా ఈ ఫేజ్లో కూడా మస్తు గుర్తొస్తుండే అనమాట. నాకు ఒక పాయింట్లో అమ్మ కావాలి, అమ్మ ఉంటే బాగుంటుంది మంచిగా అన్న ఫీలింగ్ చాలా వచ్చింది మధ్యలో అయితే. బట్ నేను ఎప్పుడు ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయలేదన్నమాట. మా మమ్మీ వాళ్ళకైనా కానీ ఎవరికైనా కానీ నేను మనసులోనే పెట్టుకునేదాన్ని. ఎందుకంటే ఫీల్ అవుతారు అక్కడ, వాళ్ళు దూరంగా ఉంటారు కదా అనే ఉండేది. సో మా మమ్మీ ఇక్కడికి వచ్చినాక నేను నా ఫీలింగ్స్ చెప్పుకున్నా, కానీ మా మమ్మీ అక్కడ ఉన్నప్పుడు చాలా మటుకు నేను లోపలే దాచేసుకున్నాను ఆ ఫీలింగ్స్ని. నేను అస్సలు బయటికి చెప్పుకోలే అనమాట. అండ్ ఫైనల్లీ పేరెంట్స్ ఆర్ ఇన్ యూఎస్ఏ. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. టికెట్స్ బుక్ అయినప్పటి నుంచి ఒక్కొక్క రోజు కౌంట్ చేసుకుంటూ ఉండే. బట్ నేను అస్సలు బయటికి చూపించలేదన్నమాట ఎక్స్ప్రెషన్ కానీ నా రియాక్షన్ కానీ. ఎందుకంటే నాకు ఏదో ఒక దగ్గర ఒక భయం ఉండే. అంటే చాలా రూల్స్ మారిపోయినాయి ఇప్పుడు, స్ట్రిక్ట్ అయినాయి రూల్స్, రానివ్వట్లేదు ఏదేదో చెప్తున్నారు కదా. సో నాకు ఎందుకో ఒక పాయింట్లో ఇట్లా భయం ఉండే అనమాట. వచ్చేంత వరకు, నేను చూసేంత వరకు మా మమ్మీని నాకు కొంచెం భయం అవుతుంది అని చెప్పి అంటూ ఉండే పునీత్తో కూడా. సో ఎటువంటి టెన్షన్స్ లేకుండా వాళ్ళైతే వచ్చేసారు బయటికి. ముగ్గురు కూడా జాకెట్స్ వేసుకొని మొత్తం నిండగా
టోపీ కూడా పెట్టుకొని పాపం చూస్తూ ఉన్నారు మొత్తం లగేజ్ అంతా కూడా. మేము క్యాబ్ తీసుకున్నాం ఒకటి, బికాజ్ మాది చిన్న కారు అండ్ అంతమంది బ్యాగ్స్ ఇంకా అంతమంది పట్టడం కష్టం కాబట్టి క్యాబ్ తీసుకున్నాము. సో మా హస్బెండ్ అత్తయ్యని ఇంకా అమ్మని తీసుకొని వస్తున్నారు, నేను మా అమ్మయ్య ఇంకా బ్యాగ్స్ ఈ క్యాబ్లో తీసుకొని మేము వెళ్తున్నాం అనమాట. వీళ్ళు ఎవరి దగ్గర ఫోన్స్ లేవు కదా, నా దగ్గర ఇంకా మా పునీత్ దగ్గరనే ఉన్నాయి ఫోన్స్. సో మేమిద్దరం కోఆర్డినేట్ చేయడానికి కంపల్సరీ ఇద్దరం డిఫరెంట్ కార్స్లో ఉండాలి. అండ్ ఆల్సో పేరెంట్స్ని పంపించేస్తే వాళ్ళు మళ్ళీ అక్కడ దిగిపోతే మళ్ళీ వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, వాళ్ళతో ఫోన్ మాట్లాడడం కష్టం కాబట్టి ఇట్లా మేము షేర్ చేసుకున్నాం, నేను ఒక కార్లో తను ఒక కార్లో అన్నట్టు. సో మా మామయ్యకి నేను మొత్తం రోడ్లన్నీ చూపిస్తున్నా, ఇదిగోండి మా అమ్మ ఇక్కడే ఇది ఉంటుంది, అక్కడే అది ఉంటుంది, ఇదిగోండి ఇదే అపార్ట్మెంట్ రోడ్, అవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం కార్లో. సో ఒక 5 minutes గ్యాప్తోని ఇద్దరం వచ్చేసాం అనమాట ఇంటికి. ఫస్ట్ మేము వచ్చినా మా తర్వాత మా హస్బెండ్ వచ్చారు. సో ఫస్ట్ టైం మా అత్తయ్య వాళ్ళ ఇంట్లోకి వస్తున్నారు. సేమ్ డైలాగ్ ఒకటి నాన్న కూడా వీడియోలో పెద్దగా ఉంది అని. ఇక్కడ మా అత్తయ్య ఏమంటున్నారంటే, వీడియోలో చూస్తూ అంటే వాళ్ళు ఇన్ని డేస్ మమ్మల్ని వీడియోలోనే చూశారు కదా, అంటే మేము ఈ ఇల్లు సెట్ చేసుకోవడము అదంతా వీడియోలో పెద్దగా కనిపిస్తుంది ఇల్లు, రియల్గా చూస్తే చిన్నగానే ఉంది, క్యూట్ ఉంది అని చెప్పి అంటున్నారు. అండ్ మా అత్తయ్య వాళ్ళు ఇది సెకండ్ టైం అన్నమాట యూఎస్కి రావడం. ఫస్ట్ టైం మా పెళ్ళికి ముందు వచ్చినారు, పునీత్ ఒక్కడే ఉన్నప్పుడు వాళ్ళు వచ్చారన్నమాట. అప్పుడు పునీత్ ఫిల్లీలో ఉంటుండే, సో వాళ్ళు ఫిల్లీకి వచ్చినారు, న్యూయార్క్, వర్జీనియా అవన్నీ తిరిగారన్నమాట. డాలస్కి రావడం ఫస్ట్ టైం. అండ్ వాలీని చూసి వాళ్ళ రియాక్షన్స్ ఇప్పుడు చూడండి, అండ్ వాలీ కూడా వాళ్ళని చూసి రియాక్షన్స్ ఎట్లా ఇస్తున్నాడో కూడా ఇప్పుడు చూసేసేయండి వీడియోలో మీరు. మా పెళ్ళప్పుడు పునీత్ వాలీని ఇండియా తీసుకొచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2 years వాళ్ళ దగ్గరనే ఉండే వాలీ. సో ఫుల్ అటాచ్మెంట్ అన్నమాట మా అత్తయ్య ఇంకా మా మామయ్యకి వాలీ అంటే. అండ్ వాలీకి కూడా అంతే, అసలు ఎప్పుడైనా కానీ వాళ్ళ ఫోటో ఇచ్చినా వాళ్ళ వాయిస్ విన్నా ఫుల్ ఇట్లా ఎగ్జైట్ అయిపోతూ ఉంటాడు అనమాట. అండ్ లుక్ ఎట్ హిస్ రియాక్షన్స్. వాడికి నిన్న అపాయింట్మెంట్ ఉండే స్నానంది, క్యాన్సిల్ చేసిండు వాళ్ళు చలికి. చలికా వాడంతే ఎక్సైట్మెంట్. ఓకే 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 నేను రా నా వీడికి గుర్తాం. ఓకే వాలి కాఫీ తాగుతారు రాగానే ఈరోజు కూర్చోబెట్టి వంట చేస్తుంది సిరి. వచ్చిన రోజే కొంచెం జెట్ లాగ్ ఉంటుంది, మీకు ఎందుకు శ్రమ అని చెప్పేసి పాపం ఇవాళ ఒక్కరోజు నేను చేస్తా అని చెప్పిన, రేపటి నుంచి వాళ్ళనే చేయమని చెప్పిన. నేను ఇట్లా స్టార్ట్ చేయగానే వచ్చి ఇద్దరు వదిలే నేను ఇద్దరు. నేను వెజిటేబుల్స్ కట్ చేస్తా అని మా అత్త వచ్చింది, నేను చేస్తానే అని అమ్మ వచ్చింది. ఇవాళ ఒక్కరోజు నేను చేస్తా అని చెప్పిన. ఏం చేసినావు అక్క? క్యాప్సికమ్ కర్రీ మసాలా నువ్వుల పొడి వేసి మళ్ళీ పాలకూర పప్పు. నీ ఫేవరెట్, నా ఫేవరెట్. నా ఫేవరెట్ కానే ఒకప్పుడు మా మమ్మీ పాలకూర పప్పు వేస్తే అస్సలు తినకపోతుంది, బాక్స్ అట్లనే తీసుకొస్తుండే. పాలకూర పప్పు మాత్రం చేయకపోతుండే. ఇప్పుడు హాయ్ వాలి. చాలా రోజుల తర్వాత సిరి వాళ్ళ అత్త మామ వాళ్ళు వచ్చారు కదా, చాలా అటాచ్మెంట్ వాళ్ళకు, ఎగబడుతూనే ఉన్నాడు వాలి అసలు. నైస్ నైస్. ఇంకా తినేది ఆకలి అయితే దంచేస్తుంది. వీళ్ళకి వైట్ రైస్, నాకు పునీత్కి కీన్వా. ఓకే వైట్ రైస్ అయిందా అన్నం? మీరు వస్తున్నారని వాళ్ళ పునీత్ మీకోసం డోనట్స్ తీసుకొచ్చి. డోనట్స్ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ డోనట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వాలి. స్పీకర్ నుంచి డోనట్స్. నిన్ననే శ్రీతకి నా దగ్గర శాంటా క్లాస్ ఉంది అని చూపించిన ఆ బొమ్మ. అబ్బా అత్త అన్ని కొనుక్కుంటావు అత్త నువ్వు బా అని అంటుంది. మళ్ళీ ఏమంటుంది, నాని నాకు ఫోన్లో చెప్తుంది అమ్మ ఫ్లైట్ ఎక్కంగానే, అత్త నీ బొజ్జలో బేబీ వావ్ అమ్మమ్మ వచ్చింది అని డాన్స్ వేస్తుందంట. అక్కడ ఇండియాలో శ్రీహిత నాని వెళ్ళిపోయింది అని ఫీల్ అవుతుందంట. ఎక్స్ప్రెషన్స్ తో పాటు కూడా చెప్పింది అదంతా కార్లో వెంటనే ఫ్లైట్ ఎయిర్పోర్ట్ లోనే మాకు వచ్చేటప్పుడు చెప్పింది. సేమ్ డైలాగ్స్ నాకు తర్వాత నీకు చెప్పింది. ఇప్పుడు కూడా వీడియో కాల్ నానేం చెప్పి అంటే తిన్నవానే అని అడిగిన, అయితే తినలే అన్నది. ఎందుకే అంటే చేస్తుర్రు అంటే ఏం చేస్తుర్రే అంటే తిండి అంట.
పూరి తడుతుండే ఏం తిండి చేస్తున్నారు అని అడుగుతారు. చపాతి మిల్ మేకర్ అన్నీ మాట్లాడుతుంటే చాలా క్యాచ్ చేస్తుంది. ఇక ఎక్కడంటే ఇక్కడ మాట్లాడుతుంది, వాగుతూనే ఉంది ఇక. ఓకే రెడీ, ఆకలి దంచేస్తుంది, తినేద్దాం. ఎస్. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియోని అయితే ఇక్కడితో నేను చేసేస్తున్నాను. నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట. ఫుల్గా ముచ్చట్లు పెట్టుకొని కబుర్లు చెప్పుకుంటూ పడుకుంటాను నేను ఇప్పుడు మమ్మీతోని. అండ్ ఈ వీడియోని అయితే మీకు ఇక్కడితో నేను చేసేస్తున్నాను. హోప్ యూ ఆల్ హ్యావ్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. అండ్ డూ వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో. నెక్స్ట్ మంచి ఎగ్జైటింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. సో వెయిట్ గైస్.